హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చలాకి భవానీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి. ఇక్కడ సండే రోజు మా ఆయన ప్రొద్దున్నే వెళ్ళేసి చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ 2 ప్లేట్లలో అయితే ఉంది కదా, ఇక్కడ చూపిస్తుండే వచ్చేసి ఇది బోన్లెస్ అండి. నేను తీసుకొచ్చిన తర్వాత ఇలాగా ఎముకలు లేకుండా ముక్కలు అయితే పక్కన కట్ చేసి పెట్టేశాను. అది కబాబ్ చేసిద్దామనేసి పిల్లలకి సాయంకాలము. ఇప్పుడు చికెన్ కర్రీ కోసము మసాలా అయితే ఇక్కడ చూసేద్దాము. ఎండు కొబ్బరి, అల్లము, మిరియాలు, అలాగే కాజు, చెక్క, లవంగాలు. ఇక్కడ నేను ధనియాల పొడి వేశాను. ధనియాలు ఉంటే మీరు ధనియాలు అయితే వేసుకోండి. వెల్లుల్లిపాయలు, అలాగే ఒక ఉల్లిపాయ, టమోటాని. ఇప్పుడు వీటన్నిటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ టమోటాను, ఉల్లిపాయ అది పక్కకు పెట్టేసి మిగతావన్నీ మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఫస్ట్ వాటన్నిటిని అయితే ఇలాగ పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఇలాగ అదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు టమోటాను, ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను కదా పక్కన, ఇప్పుడు అదంతా కూడా ఈ మిక్సీ గిన్నెలోకైతే వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇలాగా ఆ ముక్కలన్నీ వేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు పక్కన అయితే పెట్టేసుకుందాం. చికెన్ కర్రీ కోసము మసాలా అయితే రెడీ అయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ చికెన్ కర్రీతో పాటు అలాగే బగారా రైస్ అయితే చేస్తున్నాను. అందుకనేసి ఇక్కడ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తర్వాతకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు, అలాగే బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా అయితే వేసేసాను. ఇక్కడ ఇలాగ వేసుకున్న తర్వాత ఒక్కసారి అలాగ అనుకొని ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు వీటిని వేసేసి ఇలా వేయించుకోవాలి. తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీరని అయితే వేసేసాను. అలాగే పుదీనాను కూడా ఇలాగ చిన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. ఇలాగ వేసుకున్న తర్వాత ఇలాగ ఒక్కసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను బియ్యము ముందే అయితే కడిగి పక్కన నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ బియ్యాన్ని ఇందులోకి వేసేసుకోవాలి, గోళంలోకి. ఇలాగా బియ్యం అన్నీ వేసేసుకొని ఒక్కసారి అలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసుకోవాలి. నేను రైస్ కుక్కర్లో అయితే చేస్తున్నానండి. ఇలాగ రైస్ కుక్కర్ గిన్నెలోకి ఈ గోళంలో ఉండే బియ్యము, ఆ మసాలా అదంతా వేయించాం కదా మనం తిరువాతలో, అదంతా కూడా ఇలాగ వేసేసుకోవాలి. ఇలాగ వేసేసుకొని నేను 1 గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను. ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసేసుకోవాలి. ఇలాగ గోళంలో కదా నేను తిరువాతకి వేసినది, ఆ గోళంలో బియ్యం అన్నీ కూడా ఇలాగ నీళ్ళు వేసుకొని ఇలాగైతే వేసేస్తున్నాను. 1 గ్లాస్ అయితే వేసేసాను. ఇంకో గ్లాస్ ఇలాగా ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నాను అనమాట. మీరు విజిల్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. నాకు రైస్ కుక్కర్ కరెంట్ ఉందనేసి దాంట్లో అయితే చేస్తున్నాను నేను. ఇలాగ నీళ్ళు పోసేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలండి. ఇలాగ ఉప్పు వేసేసి ఇంకా మూత పెట్టేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేద్దాం. నేను ఇప్పుడు తిరువాతకి వేసిన గోళంలోనే మరి కూడా చికెన్ కర్రీ కోసం ఇక్కడ ఆయిల్ అయితే వేసాను. తిరువాతకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ వేడైతేనే ఫస్ట్ మనము మసాలా ఆడించుకున్నాం కదా, కొబ్బరి, చెక్క, లవంగ, టమోటా, ఆనియన్ అన్నీ వేసేసి ఆ పేస్ట్ అయితే ఈ ఆయిల్లోకి వేసేయాలన్నమాట. ఇలాగ వేసేసి మిక్సీ గిన్నెని తొలుపుకొని ఆ నీళ్లు కూడా పోసేసుకోవాలి. ఇలాగ వేసేసుకొని ఇప్పుడు గంటితో అయితే ఒక్కసారి కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే మొత్తం కూరకు సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడేను ఇలాగ కూరకు సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు గంటితో ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. ఇలాగ కలిసేటట్టుగా ఒక 5 నిమిషాలు ఉడికితే మనకి ఈ మసాలా అంతా పచ్చివాసన పోతుంది. ఇలాగా ఫస్ట్ ఇలాగ మసాలా ఉడికించుకుంటే ఆ కూర టేస్టే వేరుగా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో ఇలాగా చేసి చూడండి. ఇప్పుడు చికెన్ పక్కన పెట్టేసుకున్నాను కదా, నేను కట్ చేసుకొని ఆ చికెన్ ముక్కల్ని కడిగి అయితే ఇందులోకైతే ఇలాగ వేసేసుకున్నాను. ఇలాగ మొత్తం ఆ మసాలా పట్టేటట్టుగా కలిపేసుకొని ఇలాగ ఒక్కసారి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. మనకు ఆ చికెన్లో ఉండే నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, నేను నీళ్ళే వేయలేదు కదా, ఎన్ని నీళ్ళు వచ్చేసాయో చికెన్లో నుంచి. ఇప్పుడు ఇంకొకసారి అలా కలిపేసుకుందాం.
మనము ఈ చికెన్ కర్రీలోకి నేను ఇంకా కారం వేయలేదు కదా, ఇప్పుడైతే కారం వేసేసుకుందాం. ఇక్కడ మీరు ఎంత కారం తింటారో అనేది చూసి అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మిరియాలు కూడా వేసాను కదా నేను మసాలాలోకి, చూసి అయితే వేసుకోవాలన్నమాట. ఇలా కారం పొడి వేసుకొని ఇంకొకసారి అలా కలుపుకొని కొద్దిసేపు అలా ఉడకనివ్వాలి. ఆ కారం పొడి పచ్చివాసన పోయేలాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోస్తున్నాను. ఆల్రెడీ మనకు సగం ఉడికిపోయింది చికెన్. ఇప్పుడు ఇంకొక గ్లాస్ పోసేసి ఒక్కసారి అలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇలాగా మూత పెట్టుకొని ఇప్పుడు మనకి చికెన్ అయితే పక్కన ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు కబాబ్ కోసం వచ్చేసి నేను ఎముకలు లేకుండా బోన్లెస్ చికెన్ అయితే కట్ చేసి పెట్టాను కదా, దాంట్లోకి లెగ్ పీసులు 2 ఉంటే ఆ లెగ్ పీసులను బోన్లెస్ చికెన్ అయితే వేసేసాను. ఇందులోకి ఉప్పు వేసాను, తగినంత ఉప్పు, అలాగే తగినంతే కారం వేసుకోవాలి. పిల్లలు తింటారు కదా, కొద్దిగా తక్కువే వేసాను. అలాగే గరం మసాలా కూడా కొంచెం, గరం మసాలా, కారము, ఉప్పు అయితే వేసాను. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, ఇలాగా హాఫ్ చెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి. ఇలాగ పిండుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మైదాను కార్న్ఫ్లోరు పిండి జల్లించి అయితే పెట్టుకున్నాను గోళంలోను, అదైతే ఇక్కడ వేస్తున్నాను నేను. మనకి కలుపుకునేకి సరిపడేంత వేసుకోవాలన్నమాట. ఇది రెడ్ ఫుడ్ కలర్, ఇది పూర్తి ఆప్షనల్, కలర్ కోసం మాత్రమే, మనకి హెల్దీ అయితే కాదు. కలర్ పొడి కొంచెం కలర్గా ఉండడానికి అయితే వేసాను అంతే. నేను ప్లేట్లో కలపడానికి అవ్వట్లేదు అని మళ్ళీ మొత్తం అంతా గోళంలోకి ఇలా వేసేసుకొని నేను ఇలాగ బౌల్లోకి అయితే వేసేసుకొని కలుపుకుంటున్నాను. ఇక్కడ ఇలాగా నేను ఈ మొత్తం అంతా ఇలాగ పిండి వేసి కలిపేసుకొని మసాలా అంతా బాగా చికెన్కి పడుతుంది కదా, ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి మనం కబాబ్ చేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయటకు పెట్టేసుకుంటే మనకు చికెన్ కబాబు జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట. ఇలాగా బౌల్లోకి అయితే ఇలాగ వేసేస్తున్నాను, కలిపినదంతాను ఇలాగ వేసేసి నేను ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేస్తాను. సాయంకాలం పిల్లలకి కబాబ్ అయితే చేసి ఇచ్చేస్తాను. దీంతోనూ మూత పెట్టేసి ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. కబాబ్కి అయితే రెడీ చేసేసాను కదా. ఇప్పుడు చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చింది చూద్దామా. ఇక్కడ చూడండి బాగా ఉడుకుతోంది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుందాం. ఇలాగ ఒక్కసారి కలిపేసుకొని ఒక్క స్పూన్ అంతా గరం మసాలా ఇప్పుడు వేసుకోవాలి. ఇలాగ గరం మసాలా వేసేసుకొని కలుపుకున్న తర్వాత పక్కన కొత్తిమీరని అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఆ కొత్తిమీరని కూడా ఇందులోకి అయితే వేసేసుకొని ఇంకొకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకొక 5 నిమిషాలు, కొంచెం ఎసురు ఉంది కదా, అది కొంచెం ఇమిరిపోయేంత వరకు పెట్టేసుకోవాలి. ఇలాగ పెట్టుకున్న తర్వాత నేను చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా కూడా నేను కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇలాగా ఒక బౌల్లోకి ఆయిల్ వేసి ఆ ఆయిల్లో ఒక స్పూన్ అంత ఆయిల్ వేస్తాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయించుకొని ఆ చికెన్ కర్రీ ఇప్పుడు సిమ్లో అయితే పెట్టేశానండి. ఇక్కడ ఇలాగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేయించుకొని ఇప్పుడు వేగిపోయింది ఆ కరివేపాకు, పచ్చిమిరపకాయ. ఇప్పుడు ఆ చికెన్లోకి అలా పైన వేసేసి మూత పెట్టేస్తానన్నమాట. అలా పెట్టేస్తే ఆ చికెన్ కర్రీ స్మెల్ చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్తోనూ పచ్చి కరివేపాకు వేసాను కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలాగా మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. అలా మూత తీస్తానే ఆ స్మెల్ చాలా బాగుంటుందన్నమాట. పైన కరివేపాకు, పచ్చిమిరపకాయ ఆయిల్లో వేయించి వేసాను కదా పైన, చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చికెన్ కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉప్పు అన్నీ సరిపోయినాయి అయితే టేస్ట్ అయితే చూస్తున్నాను. ఇక్కడ అన్నీ అయితే కరెక్ట్గా అయితే సరిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకి ఇక్కడ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేము పిల్లలము నలుగురం కూర్చొనేసి అయితే ఇక్కడ చికెన్ కర్రీ వేసేసుకొని ఇందులోకి నేను పూరీ కూడా చేశానండి. పూరీను అలాగే బగారా రైస్ కూడా చేశాను. ఇంకా మధ్యాహ్నానికి ఉంటుందిలే అనేసి ఇక్కడ తినేసి మేము నా తమ్ముడు వాళ్ళు మేమందరం కలిసి అయితే ఐకియాకి అయితే వెళ్ళాలి అనుకున్నాము. ఇక్కడ తినేసి రెడీ అయ్యేసి ఐకియాకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు అక్కడైతే వీడియో తీశాను, చూసేయండి. మరి ఇప్పుడు మేము
ఐకియాకి అయితే వచ్చేసామండి. ఫస్ట్ టైం ఇదే రావడం ఐకియాకి. మొత్తం హోమ్కి సంబంధించిన ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఫస్ట్ టైమే మేము కూడా వచ్చాము. చాలా బాగా అనిపించింది. కాస్ట్ కూడా అలాగే ఉన్నాయండి. తక్కువలోనూ ఉన్నాయి, అలాగే హై కాస్ట్ ఉన్నాయి. మేమైతే ఇక్కడ ఐకియా అంతా చూస్తూ ఉన్నాను. మీకు కూడా చూసేస్తాను, చూసేయండి మరి. లోపలంతా కూడా చాలా పెద్దగా అయితే ఉందండి ఐకియాను. ఇక్కడ ఐకియా అంతా చూసేసుకొని 2:30కి మేము ఇంటికి వెళ్ళిపోయాము. బయట అయితే భారీ వర్షం అయితే వస్తుంది. అందరం కలిసి కారులో అయితే వెళ్ళామండి. ఇంకింటికి అయితే వెళ్ళిపోయాము. మధ్యాహ్నము తమ్ముడు వాళ్ళు మేము కలిసి బయటికైతే లంచ్కి అయితే వెళ్ళాము. అక్కడ లంచ్ చేసేసుకొని ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోయాం మేము. ఇంకా నేను ప్రొద్దున్నే కబాబ్కి అయితే తడిపి పెట్టేశాను కదా చికెన్ అంతా ఫ్రిడ్జ్లోను. అది కబాబ్ అయితే చేసేసానండి, వీడియో అయితే తీయలేదు. ఇక్కడ పిల్లలకి అందరం కూర్చొని అయితే తినేస్తున్నాము కబాబ్ కూడాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.